ఈ సమయంలో వాక్యోపదేశానికి వెళ్దాం. బేత్పగే అనుకుంటున్నటువంటి స్థలం యెరూషలేము పట్టణానికి తూర్పున ఒలీవ కొండకి దగ్గరగా ఉండే ప్రాంతం. ఇది అరణ్యకమైనది బేత్పగే అనేది. ఈ స్థలంలో నుండి ప్రభు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్ళే ముందుగా ఆయన చెప్తున్నాడు, ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. చెప్తున్నాడు, ఇద్దరు శిష్యులను పిలిచి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టుబడి ఉన్న యొక్క గాడిదయు దానితో ఒక మీకు కనబడి వాటిని బట్టి నా వద్దకు తోడుకొని రండి, మీతో అని ఎడరాడు. చెప్పగలను తొమ్మిది పెట్టాలని చెప్పేవాడు. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు, ప్రవచనాత్మకమైనటువంటి కార్యాలు. యేసు ప్రభు వారి పుస్తకం నుండి చెప్పబడినటువంటి విషయాలు ఎన్నెన్ని ఉన్నాయి. అదేవిధంగా యేసు ప్రభు వారికి జరిగింది. జకర్యా గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే యేసు ప్రభు వారి పుట్టక నుండి ప్రవచనాత్మకంగా జకర్యా ప్రవచిస్తున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని బైబిల్ ఉన్నటువంటి బిడ్డలు ఒకసారి చూడండి. ఇక్కడ ఏముందంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేవుడిని గాడిదని గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అంటున్నాడు. జకర్యా గ్రంథానికి మత్తయి సువార్తకి ఎన్నో వందల సంవత్సరాలు మధ్యలో ఉన్నాయి. ఈ విధంగా చెప్పబడినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పురుషుడు మాత్రమే కాదు యేసు ప్రభు, ప్రవచనాత్మకమైనటువంటి వాడు. ఆయనను గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేరింది. యేసు ప్రభు వారు గాడిద మీదనే ఎందుకు ఎక్కాలి, గాడిద పిల్ల మీద ఎందుకు ఎక్కాలి? అసలు ఆయన నీ రాజు అని ఉంది ఇక్కడ. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పశు పిల్ల చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడే అని అంటున్నాడు. 5వ వచనం మత్తయి సువార్త 8:5. రాజులైనటువంటి వాళ్ళు గుర్రాల మీద సవారీ చేస్తారు, ఏనుగుల మీద సవారీ చేస్తారు, రథాల మీద చేస్తారు. కానీ ఈ రాజు గాడిద మీద ఎక్కి రావడానికి గల కారణమేమి? చాలా మంది అంటారు గాడిద పనికి రానటువంటిది, గాడిద అలాంటిది ఇలాంటిది అని. అలా కాదు, అది అందరూ వినాలి. గాడిద ఎంత బరువునైనా ముయ్యగలిగే శక్తి కలిగినటువంటిది. గాడిదకు లోబడే స్వభావం ఉన్నదండి. తన యజమానుడు ఎంత బరువు దాని మీద పెట్టినా కూడా అది కాదండి. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి గాడిదలు ఎలా ఉంటాయంటే అవి గుర్రాలులాగా ఉంటాయి. అంటే గుర్రాలు కావవి. అలాంటి రాజు గాడిద మీద ఎక్కి యెరూషలేముకి వస్తున్నాడు ఆయన. అసలు గాడిదలను ఎవరు ఎక్కుతారు? ఎలాంటి వాళ్ళు ఎక్కుతారు? గాడిదల మీద ఎవరు ప్రయాణం చేస్తారు? అందరూ వినాలి. మనం ఆది కాండం దగ్గర నుండి చూసినట్లయితే మన ప్రియ సోదరులు ఎంతోని గారు చెప్తున్నారు రాజులు అని. నడుస్తుంది. మనం నిర్గమకాండంలో చూసినట్లయితే యాత్రాగంగా 4వ అధ్యాయం 8వ వచనం ఇస్తున్నాం.
ది బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 5 20th వర్డ్. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే మోషే తన భార్యను తన బిడ్డను గాడిద మీద ఎక్కించి వారిని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్తున్నాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21, 22 వచనాలు చూస్తే ది బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 21st వర్డ్ 22nd వర్డ్. ఎన్నాగమం 22వ అధికారం 21వ వచనం 22వ వచనం. బిలాము ప్రయాణం చేస్తున్నాడు దాని మీద. బిలాము ప్రయాణం చేస్తున్నాడు. బిలాం సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. నాయన కూర్చో, యూట్యూబ్ లో కనపడుతుంది. నీకు నీళ్ళు కావాలంటే దిగిపోయి ఎక్కి పైన ఎక్కువ. అయ్యా కొద్దిగా జరగండి, ఆ అమ్మాయి నాకు డిస్టర్బ్ గా ఉంది. ఇక్కడ యూట్యూబ్లో ఎంతో మంది వాక్యం చూస్తూ ఉంటారు. బిలాము అనబడినటువంటి మహా గొప్ప భక్త, ఆయన ప్రవక్త అంటారు, శకునం చూసి చెప్పేవాడు. ఆయన అనాది దినాలలో మంచి పేరు ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. వాడి మీదకి ప్రయాణం చేస్తున్నాడు. మరి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం చూస్తే 2వ సమూయేలు 25వ అధికారం 20వ వచనం చూస్తే అబీగయీలు ధనవంతురాలు, నాబాలు భార్య, ఐశ్వర్యవంతురాలు. ఆమె ఇంట్లోనే ఎంతో మంది పని మనుషులు ఉన్నారు. ఆ ధనవంతురాలు గాడిదనెక్కి దావీదును ఎదుర్కోవడానికి ప్రయాణమైనటువంటి ఆమె. 2వ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 24వ వచనం. షూనేమీ రాజు ఎలీషాను దర్శించడానికి గాడిద మీద వెళ్తా ఉన్నాడు ఆమె. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు ఈ కన్ఫ్యూజ్ జరుగుతుంది చెప్పండి. నేను ఇక్కడ చేసే డిస్ట్రిబ్యూషన్ బట్టి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. రాజు ఇంటి వారు గాడిదలు ఎక్కడానికి షీబ అనబడినటువంటి ఆయన కానుకలుగా తీసుకొని ఇచ్చాడు. యోగికి ఎంతో గొప్ప ఆస్తి ఉంది, ఎన్నో పశువులు ఉన్నాయి, ఆయనకి ఒంటెలున్నాయి, ఆయనకు గొర్రెలున్నాయి, సమస్తమైనటువంటి ఐశ్వర్యవంతుడు. వాటితో పాటు 500 ఆడగాడిదలను ఆయన సాకుతున్నాడు. యోబు గ్రంథంలో 1:3 వచనం చూస్తే 500 ఆడగాడిదలు ఉన్నాయి ఆయన దగ్గర. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడిదకు బైబిల్ గ్రంథంలో ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప స్థానంలో ఉంది. అయితే ధనవంతుల ద్వారా, ఐశ్వర్యవంతుల ద్వారా అది ఒక గొప్ప ఘనత నిందిన పాత నిబంధనలో నిర్గమాకాండం 34వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యాత్రాగమం 34వ అధికారం 19-20 వచనాలు మనం చూద్దాం. ప్రతి తొలిచూలు పిల్లయు నాది, ఈ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది ఓడయ గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలను, దాన్ని విమోచింపని ఎడల దాని మెడని విరగదీయవలను అంటున్నాడు. ఈ కుమారులలో ప్రతి తొలిచూలు వాడిని విడిపింపవలను, నా సన్నిధిని వారి వ్యక్తి చేతులతో కనబడవలదు. గమనిస్తున్నారా? ఇశ్రాయేలీలకు ప్రవేశిస్తున్నటువంటి కట్టడ ఏమనగా, ఈ ఇంటిలో ఉండే ప్రతి తొలిచూలుని నాది అంటున్నాడు. మరి ఏదైనా సరే
కానీ గాడిద మాత్రం నాది అనలేదు ఆయన. గమనిస్తున్నారే మీరు? ఒకవేళ గాడిదలను నువ్వు సాగుతున్నావు, తొలి చూలని గాడిద పిల్లని వేసిందంటే అది రాకద్దు. దానికి బదులుగా నాకు ఏమేమంటున్నాడు? ఏమేమంటున్నాడు? గొర్రె పిల్లని ఇచ్చి దాన్ని విడిపించుకున్నాడు. ఒకవేళ నీవు దాన్ని నాకు ఇస్తే దాన్ని వెరగదీయవలసింది. అది నాకు అవసరం లేదు. పాత నిబంధనలు ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభుకి అర్పణగా కానుకగా పనికి రానటువంటి గాడిద నిమిత్తమై ఆ గాడిదకి బదులుగా ప్రభు తండ్రి అయిన దేవుడి గొర్రె పిల్లనివ్వమంటున్నాడు. ఎంత గొప్ప రహస్యం ఇది! అంత గొప్ప అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి కార్యం ఏమనగా, ఈ గాడిదని విమోచించడానికి, కట్టబడినటువంటి గాడిదను కూడా ప్రభు విమోచించడానికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువిశేషం 1వ అధికారం 29వ వచనం. యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గాడిదని విడిపించడానికి, ఈ గాడిద తొలి పిల్లను విడిపించడానికి గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. మీరు వెళ్ళండి, కట్టబడినటువంటి గాడిదను తోలుకొని రండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభువు కావాలని చెప్పండి అని అంటున్నాడు. ఇది ప్రభువుకు కావాలి. ఎవరికి కావాలి? ప్రభువు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎందుకు ఎక్కాడు యేసు ప్రభు గాడిద పిల్లని? గాడిదనంటే ఎందుకో, దేనికో, ఎక్కడ నుండి ఎక్కడికి కనెక్షన్ పెట్టాడో చూడండి. లోకంలో మన యొక్క జీవితాలలో, మన యొక్క బ్రతుకులలో దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం తర్కించి మనం చూసినట్లయితే మన స్థితిగతులన్నీ కూడా కట్టబడినటువంటి పరిస్థితుల్లో, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉండొచ్చేమో. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఈ లోకంలో అనేకుల దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకోవచ్చేమో. నేను గుణుడను, నేను గుణురాలిని, నేను తెలివి కల్లా బిడ్డని, నేను తెలివి కలిగినటువంటి వాడిని, నాకెంత ఉంది, నాకు అంత ఉంది. ఎవరు నువ్వంటే మీ క్రైస్తవులు, మీ గుళ్ళో నాదే పెద్ద చెయ్యి, నేనంటే వాళ్ళు భయపడాలా, నేనంటే వీళ్ళు భయపడాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వీటికి చేసే బిడ్డ గమనించు. ఈ లోకంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తున్నదంటే, ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళందరూ తీయండి. 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముందంటే, ఇక్కడ ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతివంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. పరిసయ్యులను చూసి, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులను చూసి, పేరాశ కలిగినటువంటి పరిసయ్యులను చూసి ఆయన అంటున్నాడు, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటున్నాడు. మనుషుల యొక్క దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని యొక్క దృష్టికి అసహ్యము. మనం పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడే చూసాం.
నిర్గమకాండం దగ్గర నుండి యోగ గ్రంథం వరకు మనం చూసాం. గాడిదకు ఉన్నటువంటి ఘనత, గాడిదకు ఉన్నటువంటి విలువ, గాడిద మీద ఎవరు ఎక్కుతారు అనేది. కానీ అది దేవుని సన్నిధానానికి పనికిరాలి. అది పనికి రావాలంటే, దాన్ని విడిపించాలంటే ఒక గొర్రె పిల్లని దానికి బదులుగా అనిపించాలి. మీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో, నా పేరు ఎంత పొడుగు, నేను అంత పొడుగని నేను చెప్పుకున్నంత మాత్రాన దేవుని యొక్క దృష్టిలో ఘనహీనంగా కనపడతాం. దేవుని యొక్క దృష్టికి అసహ్యంగా ఉంటాం మనం. అందుకని దేవుని యొక్క దృష్టికి మనం విలువైనటువంటి వాళ్ళని కావాలి అంటే పిల్ల బలి అయిపోవాలి. అదే లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గాడిదకు దేవుడు అంత విలువని కలుగు చేశాడు. యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కి కూర్చొని వస్తుంటే దాని పొడవున ఏం వేశారంటే ప్రజలందరూ 7వ వచనం, మత్తయి సువార్త 7వ ఆ గాడిదను దాని పిల్లని తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండని జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. అందరి చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. యేసు ప్రభు కూర్చోవడానికి గాడిద మీద మంచి బట్టలు పరిచారు, బాగానే ఉంది. కానీ గాడిద నడిపించేదానికి ఏమంట? గాడిద నడుస్తుంది కదా, దానికి ఏమైనా షూ అవసరమా? దానికి ఏమైనా సాక్స్లు అవసరమా? దానికి ఏం అవసరం? కానీ అది నడిచేదానికి కూడా, యేసు ప్రభువుని మోసే గాడిద అది నడిచేదానికి కూడా దానికి కాళ్ళు ఎత్తుకోకూడదు, రాళ్ళ మీద కాళ్ళు పెట్టకూడదని దారి పొడవునా ఏం చేసేది చేశారు. మరి కొందరైతే చక్కని కొమ్మలను, చెట్ల కొమ్మలను దారి పొడవునా పొడిశాడు. దానికి అంత ఘనతను కలుగు చేశాడు. లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల రాజుగా వచ్చాడు. ఈయన గాడిదకు ఘనతను కలుగు చేశాడు. పాపములను ప్రభు సన్నిధానాన్ని తీసుకొని రావడానికి అర్హత లేని గాడిదకు దేవుని ఘనతను కలుగు చేశాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, స్తోత్రం. కానీ ఎలాంటి గాడిదని తీసుకొని వచ్చారు? కట్టబడినటువంటి గాడిద. ఓకే, కట్టబడినటువంటి గాడిద. కట్టబడిన గాడిదనే ఎందుకు ప్రభు కోరుకున్నాడు? ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువిశేషం 13వ வசனத்தை பார்ப்போம். உங்களுக்கு எதிரே இருக்கிற கிராமத்துக்கு போங்கள். அதில் பிரவேசித்த உடனே மனுஷர் ஒருவரும் ஒரு காலம் ஏறிராத ஒரு கழுதை குட்டி இருக்க காண்பீர்கள். அதை அவிழ்த்து கொள்வார்கள். அதில் பிரவேசித்த உடனே மனுஷர் ஒருவரும் காலம் ஏறிராத கழுதை குட்டி கட்டியிருக்க காண்பீர்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిస్తున్నారా? దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు అంటున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్రశస్తమైంది కావాలి. వయసంత అయిపోయి అన్ని ఆడి ఓడి ఒంట్లో ఉన్న బలాన్ని పోగొట్టుకొని అడ్డ తిరుగులన్నీ తిరిగి అడ్డమైనటువంటి బ్రతుకంట బ్రతికి నేను సేవ చేస్తాను. దేవుడు నన్ను పిలిచావు. ప్రభువు నెరగనటువంటి వాళ్ళకైతే అది ఓకే. దేవుని వాక్యాన్ని ఎరగనటువంటి వాళ్ళు, దైవజనులు అంటే ఏందో తెలియనటువంటి వాళ్ళు, దేవుని మందిరం అంటే తెలియనటువంటి వాళ్ళు ఓకే. క్రైస్తవుని పేరు పెట్టుకొని చిన్నతనం నుండి ఎంతో మంది దైవజనులు నీ ఇంటికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నీ ఇంట్లో ఒక వాక్యం అది ప్రార్థన చేసే ఇల్లు నీది. పేరుకి క్రైస్తవుడివి,
బ్రతుకంతా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి నేను దేవుని వాక్యాన్ని మోసేయడానికి వచ్చాను, దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చాను, ప్రభువు నన్ను పిలిచాడు వేస్తున్నాను. ఎవరా నిన్ను పిలిచింది? అడ్డమైన తొక్కులని దొక్కి అడ్డమైన బ్రతుకంతా బ్రతికి ఈరోజు నరాలన్నీ చల్లబడిపోయి మోకాళ్ళు వంగనప్పుడు కూర్చుంటే లేనప్పుడు ఇప్పుడు తెలిసిందే నీకు దేవుని వాక్యం. అలాంటి వాళ్ళనే నమ్ముతారు కొందరు. వృద్ధి లేని వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి సార్ వీసులు పెద్దోడని ఆయన చేత నిత్యం చేయి పెట్టేసుకుంటే పోదంట అంత. యవన ప్రాయంలో సమస్తాన్ని చంపుకొని దేవుని సేవకు వచ్చినోడు ఇలా పనికిరాడు. పరిశుద్ధమైనటువంటి బ్రతికి యవన ప్రాయంలో భాషలన్నిటినీ చంపుకొని ప్రభు పిలుపును అందుకొని బైబిల్ కాలేజీలలో తరబీదులు పొంది సేవకుల దగ్గర తరబీదులు పొంది ఉపవాసాల నుండి ప్రార్థనలు చేసి నరాలతో కూడా బయటపడి యవన ప్రాయంలో దేవుని సేవకు వచ్చిన వాళ్ళు పనికిరారు. వీళ్ళకి వాళ్ళనండి ప్రభు కోరుకునేది. అలాంటి వాళ్ళు కావాలి ప్రభుకి. ఎలాంటి గాడిదని కోరుకున్నాడు ప్రభు? చెప్పేస్తున్నాము. ఎలాంటి గాడిద? ఆ గాడిద మీద ఎవరు ఎప్పుడూ కూర్చుండలేరు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అయ్యా మనం చర్చికి పోవడం అంటే చిన్నతనం నుండి ఈ ఊర్లో పుట్టినా పెరిగినా నన్ను గుడికి పిలిచిన నన్ను గుడికి పిలిచే ధైర్యం లేదు. ఈ రోజు నా ఇంట్లో పెట్టి గుడికి పోతానంటవా? నా మర్యాద ఏం కావాలి? దరిద్రపు బతుకులు బతుకుతున్నారు. అందుకే కుటుంబాలలో నా దరిద్రం పోవటంలే. ఏమైనటువంటి బట్టల ఆదివారం ఈరోజు మనం అందరం కూడా సెలవులు పెట్టుకొని బట్టలు పెట్టుకొని గేదెలు తిరుగుతాం. అంతరికి ఆరోగ్యం బాగలేకపోయినా వేసురాజంట కేకలేస్తా ఇస్తా తిరిగే వాళ్ళకి మనం తిరిగేటప్పుడు తెలియనటువంటి వాళ్ళకి అది వింతగా కనపడిచ్చేమో, కానీ ఒక్కొక్క వీధిలో మనం పాడినటువంటి పాట అది ఒక రోజు పని చేస్తుందండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వారు గాడిదని ఎందుకు అన్నాడనేది ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ. కనుక ఆ గాడిద మీదనే ప్రభు కూర్చొని సవారు చేశాడు. ప్రభువును మోసినటువంటి గాడిదకు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఎంత మర్యాద పెరిగిందో చూసారా? అంతవరకు అది ఎక్కడుంది? అది కట్టబడి ఉన్నది. అది కట్టబడిన గాడిద విప్పబడింది. విప్పబడ్డ గాడిద ఎక్కడికి వచ్చింది? ఊరి మీదకి వెళ్ళలా. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు మనం వెళ్ళిపోతామని ఆధీనాలు పెట్టుకుంటారు. మనల్ని ఎక్కడ పాడైపోతాడని వీడికి ఒక్కరోజు స్వతంత్రంగా అందిస్తే వీడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? ఎన్నడూ ఎరగినటువంటి సావాసగాళ్ళన్నీ వెళ్తాడు. రాడు ప్రభు దగ్గరికి. విప్పబడ్డప్పుడు విప్పబడిన గాడిద ఎక్కడికి వచ్చింది చెప్పాలి. ఎక్కడికి వచ్చింది? మనం వచ్చుంటే కదా అని అంతే చెప్పేది ఆయనకి. విప్పబడిన గాడిద ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి బట్టలు దాని మీద మెరిసి దానికి పుస్తకం తీసుకుంటే తులసి కూడా ఉంటారేమో కదా. శుభ్రంగా గుడిసి దానికి మంచి విలువైన బట్టలు వేసి ఇప్పుడు యేసు ప్రభువుని కూర్చోబెట్టారు. కూర్చున్నాక యేసు ప్రభువుని వేసే గాడిద పాదాలు కూడా
ప్రదేశాలు పడాలి, దాని పాదాలకి కమలకూడదని అని ఏం చేశారు? అందరూ బట్టలు పరిచారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని మోసే గాడిదికే అంత ఘనత కలిగినప్పుడు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించి యేసు ప్రభు వాక్యాన్ని అంగీకరించి నీ పాపాలను ఒప్పుకొని, నీ దోషాలను ఒప్పుకొని వదిలిపెట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినప్పుడు ఆయన శరీరమును, ఆయన రక్తాన్ని త్రాగే నీకు ఎంత మర్యాద ఆలోచించండి ఒక్కసారి. కరెక్టేనా? ఫర్జుడు ఎంత చక్కగా తల ఊపుతుంది. ఏది చర్చ అనుభవం. ఆ అమ్మాయి బైబిల్ చదివితే ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ చదివితే వినాలనిపించింది నాకు. సూపర్ అంతేనమ్మా, నీ కోడలు సూపర్. యూట్యూబ్లో వేసుకొని వింటుండే అప్పుడప్పుడు మాట. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరి ఏ మనుషులు ఎక్కడైనటువంటి గాలి ఉంది. తప్పనిసరి యేసు ప్రభువుని తోడుకొనిస్తూ ఉంచిన గాలి ఉన్నటువంటి నీ ప్రభు కోరుకున్నాడు. కనుక మన యొక్క జీవితాలలో దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు జ్ఞాపకం కలుగజేస్తాడు. ఇక్కడ కూర్చోబడినటువంటి నేను కొన్నిసార్లు మనం గారి ప్రార్థన చేస్తుంటాను. నేను ఎందుకు పనికిరాను ప్రభువా, నేను ఎందుకు పనికిరాను ప్రభువా అనేటప్పుడు పక్కన వచ్చి అర్థమైందా లేదా? అర్థమైంటే పక్కన ఉంటారు, ఇక్కడ లేరు. రెక్కలు వేడి ప్రార్థన చేస్తున్నారు. ఫ్యాన్ వేసుకుని చల్లగా ఎక్కాక ఈరోజు మనం గుడికి ప్రార్థన చేసుకుంటాము. టేస్ట్ వస్తుంది కదా, సరే మంచిది ఎక్కాలని వచ్చాము. మంచిగా పాడి పాడాలి స్థితి పాడి ఒక వాక్యం చదువుకొని వాళ్ళల్లో ఒక స్టార్ట్ చేసిన ప్రార్థన. కొత్త తెప్పిన తిరిగిన అనేటప్పుడు పక్కన రాకొచ్చి నీ కొల్ల ఈ అక్కొచ్చి అందక్కనేనండి. మీరు భద్రంగా పెట్టుకొని ప్రార్థనలు కొని మూసుకోలేండి. అయ్యా నేను ఎక్కడో ఏమైపోయి ఉండాల్సిన దానిలో నన్ను కరుణించావు నాయనా. అయ్యా నేను పక్కన మళ్ళీ ఎన్నిసార్లు నీకు చెప్పేది పైకేనే కలబడి కొట్టుకొని గందరగాలం అయిపోయి సంఘ పెద్దలందరూ వాళ్ళు డ్యూటీలకు పోయేకి ఊరే ఒకటైపోయింది. ఇది మన తగ్గింపు, ఇది మన ప్రార్థన. ఇట్లాంటి ప్రార్థన చేయాల్సింది ఎక్కడంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన ప్రార్థన. నువ్వు ఒంటరిగా ఉండాల్సిన ప్రార్థన 10 మందిలోకి వచ్చి ప్రభువా నేను అట్టాటోండి నేను ఇట్టాటోండి పక్కనోడు ఏకీభించాలి కాబట్టి అవును అంటాడు. అవునన్నప్పటికీ వాడి మీద నువ్వు కలబడి లాభం ఉంది. నేర్చుకునే పాఠాలు ఎలా ఉంటాయి కొంచెం ఇంకా జీవితాలలో సవారు చేశాడంటే ఆయన రాజాది రాజు, దేవాది దేవుడు, సాత్వికుడు గనుక కట్ట విడినటువంటి గాడిని నిప్పుకొని రమ్మన్నారు. చేశాడు ఆయన. రోజు నువ్వు అనుకోవచ్చు నేను ఎందుకు పనికిరాను వాడిని ప్రభు, పనికిరాను లేదు కాదు. నేను పనికిరాని తనని ప్రభు సృష్టించలా. నువ్వు పనికొచ్చే బిడ్డవి. నువ్వు దేవునికి కావాలి. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? వస్తే కదా నువ్వు ఎవరికి కావాలి? చెప్పు, నువ్వు చెప్పు. నేను దేవునికి కావాలి, నేను దేవునికి కావాలి. నువ్వు దేవునికి కావాల్సినటువంటి బిడ్డని యేసయ్యను మొయ్యాలి. యేసయ్య సువార్తను మొయ్యాలి. యేసయ్య సువార్తను మొయ్యవలసినటువంటి బిడ్డవి. ఆత్మల పట్ల భారం ఉండవలసినటువంటి బిడ్డవి. క్రైస్తవ బిడ్డలు ఆ విధంగా ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో మన బ్రతుకులలో
దేవుని స్వార్థను మోసి ఒక ఇంటికి వెళ్తున్నావు అని అంటే రాత్రి నువ్వు పొందిన ఆత్మీయ అనుభవాన్ని పంచుకునేలాగుంటేనే వెళ్ళాలి. ఇతరమైన విషయాలు మోసుకొని వెళ్ళకూడదు. కొందరికి రాత్రి జరిగి ఉంటుంది. అవతల అక్కడికి ఫోన్ ఉండదు, ఫోన్ వేస్తే ఫోన్ కాదు. ఈ విషయాన్ని చెప్పాలని తెల్లవారులు నిద్రపోకుండా టైం చేసేది ఇప్పుడు తెల్లారద్దా నేను ఇది మోసుకొని పోవాలి అక్కడికి. మాట బెరువులు మోసే పనికి మాలిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గుండనే సంఘాలు నాశనం అయ్యేది, వాళ్ళ గుండనే కాపురాలు నాశనం అయిపోయేది, వాళ్ళ గుండనే జీవితాలే పాడైపోతుంటాయి. బైబిల్ తీసుకొని చర్చికి వచ్చేది ఫస్ట్ పార్ట్ నాది. యూట్యూబ్లో వాక్యం వినే బిడ్డ ఇలాంటి అనుభవాలలో మనం వెళ్తారు. చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదిగే వాళ్ళని, ప్రార్థన జీవితంలో ఎదిగే వాళ్ళని, దేవుని వాక్యానికి భయపడి జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇంకొకళ్ళు ఎదిగేది చూసి వారలేక, ఇంకొకళ్ళని 10 మంది మంచివాడు పలానాయన పలానక్క మంచిదంటే ఈ వారలేక వెళ్ళి వాళ్ళ హృదయాలలో సేడు విత్తనాలు వెతకాలి. ఇలాంటి వార్తలు మోసేవాళ్ళు ఎక్కువగా చాలా మంది. అలాంటి వాడు ఈమె ఇలాంటిది నీకు తెలుసా తెలియదా, ఆ పంచాయతీకి నేను పోయాను, ఈ పంచాయతీకి నేను పోయి అంతా వస్తుంది. తెలియనటువంటి వాళ్ళు నమ్మకం ఏం చేస్తారండి, నమ్మేది ఆ ఆత్మీయ తండ్రి మీద ఉన్నటువంటి లేదా ఆ ఆత్మీయ తల్లి మీద ఉన్నటువంటి మంచి అభిమానాన్ని సోపుకుంటారు. ఇలాంటి వార్తలు మోసే పనికి మాలిన గాడిదలు కొన్ని ఉంటాయి. అవి యేసయ్యను మోసే గాడిదలు కాదు, ఉప్పు మూటలు మోసే గాడిదలు. దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకు, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. మన జీవితాలలో మనం బతకలేము. యేసుని వేసే వాళ్ళముగా, పవిత్రమైనటువంటి వాళ్ళముగా, పరిశుద్ధమైనటువంటి వాళ్ళముగా ఉండాలి. యేసయ్య నామానికి భయంకరంగా మనం ఉండాలి. సొంతమై ఉండాలి. కొన్నాడు ఆయన సూక్తం. ఎవరు చెప్పిన ఎవరు ఎన్ని నెమ్మల్ని మీద వెళ్తున్నారు దాని గురించి చింత పడదు. ఎందుకంటే యేసు ప్రభుని విడిపించాడు, యేసు ప్రభుని విమోచించాడు, యేసయ్యని ఎన్నుకున్నాడు. ఇప్పుడు నేను యేసయ్యకే సొంతం. ఎవరికి సొంతం? ఎవరికి సొంతం? యేసయ్యకే సొంతం. నేను కనుక యేసు ప్రభు బిడ్డగానే జీవించను, ఆశీర్వదించగలుగుతావు. నేను నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించను గాక, నేను నీ బిడ్డలో నా దేవుడు ఆశీర్వదించను గాక, నీ కుటుంబ జీవితంలో ఉత్సాహనాదం వినబడును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం ఆండవరే, స్తోత్రం అప్ప. நன்றியோடு துதிக்கிறேன் சுவாமி ராஜா. சர்வ வலிமையுள்ள தேவனே, இந்த நாளிலே தகப்பனே, இந்த குறித்த நாளுக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி. அப்பா, இம்மட்டுமா எங்களோடு கூட பேசின இந்த வார்த்தைக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் ராஜா. ஒரு மனுஷனும் அப்பா அப்பா கட்டி இருக்காத கழுதை மேல் தகப்பன ராஜா. அப்பா நீர் ஆண்டவரே இருந்தீரப்பா. அப்பா உனக்கு ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த நாளிலே தகப்பன ராஜா, உலகத்தின் பாவத்தை அப்பா சுமந்து கொள்கிற தேவ ஆட்டுக்குட்டியானவர் ராஜா, எங்களுடைய பாவங்களுக்காகவும் எங்களுடைய சாபங்களுக்காகவும் ஆண்டவரே அப்பா நீர் ஒப்பு கொடுத்து சுவாமி ஸ்தோத்தரிக்கிறோம். இந்த நாளிலே தகப்பன ராஜா அப்பா எங்கள் ஒவ்வொருவரையும் ஆண்டவரே நீர் பரிசுத்தப்படுத்துவப்பா ஸ்தோத்தரிக்கிறோம். உடைய வார்த்தை ஆண்டவரே எங்கள் இதயத்தில் தகப்பனை இருந்து கொண்டு தகப்பனே அதன்படி நாங்கள் வாழ எங்கள் ஒப்பு கொடுங்க, எங்கள் உதவி செய்யுங்க ராஜா. அதே போல தகப்பனே காணிக்கை கொடுத்த பிள்ளைகளை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா அவருடைய வாழ்க்கை ஆண்டவரே ஆசீர்வாதம் மாற்றம் ஸ்தோத்தரிக்கிற ராஜா. அது மாத்திரமல்ல தகப்பனே அப்பா ஞானஸ்தானத்துக்காக ஆண்டவரே பெயர்கள் கொடுத்த பிள்ளைகளை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அவர்களையும் ஆசீர்வதித்து வழிநடத்துங்க சுவாமி. இந்த நாளிலே அப்பா கூடி வந்த ஒவ்வொரு குடும்பத்தை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. ஒவ்வொரு குடும்பத்தை என் தேவன் தாமே ஆசீர்வதித்து வழிநடத்துங்க சுவாமி ராஜா. அப்பா இன்றைக்கு ஆண்டவரே கர்த்தாவே மோர் கொடுத்த ஆண்டவரே குடும்ப
குடும்பத்தை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கும் ராஜா. அவர்களை அவர் குடும்பத்தை ஆசீர்வதிங்க தகப்பனே. அப்பா அதே போல தகப்பனே ராஜா, குட் ஃப்ரைடே காண்டரே அப்பா பேசின இருக்கிற 7 வார்த்தைகளை நான் ஸ்தோத்தரிக்கிறோம். அப்பா இந்த 7 பிள்ளைகளை ஆண்டரே உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. நீர் அவளோடு இருந்த தகப்பனே, நீர் ஆண்டரே உடைய வார்த்தை கொண்டு வெளிப்படுங்க ஸ்தோத்தரிக்க ராஜா. நாட்கள் நடக்க போகிற ஒவ்வொரு காரியத்தையும் இந்த பரிசுத்த வாரத்தில் தகப்பனே என் தேவன் ஆண்டரே எங்கள் ஒவ்வொருவர்கள் இடைப்படுங்க சுவாமி ராஜா. உடைய நாமம் மாத்திரம் ஏற்பட உதவி செய்யுங்க. இயேசுவின் நாமத்தில் ஜெபிக்க நல்ல ஆண்டவரே, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క 2000 దానమ్మ గారు చర్చికి స్తోత్ర కానుకగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ ఉపలాలు పోయాయి, 3000 ఖర్చు అవుతాయి తల్లి, బాగు చేయించాలంటే పండుగ దగ్గరకు వస్తుందంటే ఆమె 2000 ఇచ్చింది. ఆ తల్లిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమె కరెక్ట్గా నెల చందా కడుతుందండి. ఆమెకి ఏదన్నా అయితే మనం అందరం పోవాలి. ఆమె ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. మంచిది. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు ఎలాగ నెరవేర్చున్నదో భూమి మీద అలాగ నెరవేరును గాక. మా అనుదినాహారం మీరు మాకు దయచేయండి. వారు రుణస్తులను క్షమించిన ప్రకారం వారు రుణములను క్షమించు. మీ శోధలేక ఏకాదశిని తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా నా అంతర్గత సమస్యమైన పరిశుద్ధ నామం సరించి ఆయన చేసిన